ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిరంజీవి గారి బర్త్డే వేడుకలకి హైదరాబాద్లో ఉంటాడని అందరూ ఎదురు చూశారు. చాలామంది ఆయన ఇంటికి వందలాది మంది వెళ్ళి ఒక్కసారి చూద్దాం అనుకున్నారు. కానీ ఆయన కొంతమంది సన్నిహితులతో తన కుమారుడితో సింగపూర్ వెళ్ళాడు. ఎందుకంటే 7 పదుల వయసులో ఆయన వెళ్ళిన సమయంలోనే విశ్వంబర్ అప్డేట్ వచ్చింది. తర్వాత అనిల్ రావిపూడి సినిమా పేరు వచ్చింది. తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందనే గుడ్ న్యూస్ వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న రామ్ చరణ్ గారు తన తండ్రి పట్ల చూపిన ప్రేమ, ఆయన మాట్లాడిన మాటలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయనుకోవాలి. ఒక తండ్రి ఎంత కష్టపడతాడు, తండ్రికి తగ్గ తనయుడిగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు, ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు. ఒక రంగస్థలం, ఒక మగధీర. ఆ తర్వాత చూసిన సినిమా ఒక RRR. నెక్స్ట్ లెవెల్లో ఇతను నిజంగా చిరంజీవి గారిని మించిపోయాడని చెప్పి రామ్ చరణ్ గారిని ఆయన తండ్రిని చూసి నేర్చుకున్న డిసిప్లిన్ని అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు. మరి అదే రామ్ చరణ్ సెటిల్ పర్ఫార్మెన్స్ ద్వారా హాలీవుడ్ బాలీవుడ్ నటులు కూడా విశేషంగా ఆకట్టుకున్నారు. మరి అటువంటి రామ్ చరణ్ నిన్న తండ్రి గురించి ఆయన చెప్పింది, ఆయన కాళ్ళకి నమస్కారం చేసి కేక్ కట్ చేపిస్తా ఆయన ఆలింగనం చేసుకోవడంతో పాటుగా, ఎందుకంటే కొంతమంది మాత్రం సన్నిహితులతో సింగపూర్ వెళ్ళారు. ఆలింగనం చేసుకున్న తర్వాత ఆయన అన్న మాటలు 3 మాటలు. నాన్న, నువ్వే నాకు స్ఫూర్తి, నువ్వే మార్గదర్శి, నువ్వే మా హీరో అని చెప్పి ఏదైతే ఈ 3 పదాలు చెప్పాడో, నిజంగా ఈ రోజున తండ్రులు, తర్వాత కుటుంబ విలువలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్న ఈ సమయంలో తన తండ్రిని చూపిన మార్గం. ఒకవైపు తండ్రి చూడండి, తండ్రి అంటే ఆ పొజిషన్లో కుటుంబాన్ని బాధ్యత. కొనిదెల వెంకటరావు గారు, అంజనీదేవి గారు, వెంకటరావు గారు మన మధ్య లేకపోయినా ఆయన వేసిన మార్గాన్ని ఈరోజు చిరంజీవి గారు తన కుటుంబం నుంచి అనేక మంది హీరోలు తయారు చేయగలుగుతున్నాడు, అనేక సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు. ఒకవైపు తన కుటుంబంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కాకుండా దేశ రాజకీయాల్లో ఒక తారాజువలాగా దూసుకుపోతున్నాడు. ఇంకొక తమ్ముడు ఎమ్మెల్సీ అయ్యి ఉన్నాడు. ఇంకేం కావాలి, కొడుకు ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు. ఇటువంటి రామ్ చరణ్ నోట, నాన్న నువ్వే నా హీరో, నువ్వే మా మార్గదర్శి, నువ్వే మాకు స్ఫూర్తి ప్రదాత అని చెప్పిన మాటలు ఏదైతే ఉందో, మీరే నా ప్రతి విజయం వెనక మీరే అని ఎంతమంది చెప్తున్నారు ఈ మధ్య చెప్పండి. తండ్రికి మించిన తనయుడిగా ఎదిగిన ఒదిగుండే లక్షణం రామ్ చరణ్ మెండుగా ఉంది. రేపు పెద్ద సినిమా చరిత్ర సృష్టించబోతుందని చాలామంది చెప్తున్నారు. తర్వాత అనేక మంది దర్శకులు రామ్ చరణ్తో ఒక సినిమా తీయాలని అనుకుంటున్నారు. కొంతమంది అయితే వారసత్వ సంపదగా వచ్చిన కొంతమంది హీరోలు వాళ్ళు ఏమనుకుంటారు, నాకు మించిన లేరు అనుకుంటారు. కానీ తండ్రిని చూసి ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నాడే సక్సెస్ అవుతాడు అన్నట్టుగా, తన తండ్రిని చూసి ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం రామ్ చరణ్లో మెండుగా ఉంది. అందులో ఉపాసన తన జీవితంలో ఎంటర్ అయిన తర్వాత చాలా మెచ్యూరిటీ లెవెల్, భార్యని ఎలా చూసుకోవాలా, కుటుంబ విలువలు ఏంటి, సినిమా ఇండస్ట్రీ ఏంటి, తన తండ్రి లెగసీని ఎలా కంటిన్యూ చేయాలనేది అనువనువున ఒకవైపు బ్లడ్ బ్యాంక్ కావచ్చు, కరోనా టైంలో అన్ని 24 క్రాఫ్ట్స్కి సహాయం చేయటంలో కావచ్చు, రామ్ చరణ్ చూపిస్తున్న చొరవ నేటి యువ హీరోలకి ఒక మార్గదర్శిగా మనం చెప్పుకోవాలి. లేకపోతే కొంతమంది నాకు మించడం లేరు, నేనే తోపు తురుము అని చెప్పుకుని ఈ సమయంలో తన తండ్రి యొక్క మార్గంలో ఏ విధంగా వెళ్తున్నారనేది రామ్ చరణ్ చెప్పిన మాటను బట్టి, కుటుంబ విలువలు, తండ్రి కొడుకుల బంధం, తండ్రి కొడుకులు, ఆ తర్వాత సోదరుల బంధం, కుటుంబ నేపథ్యం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా, ఎందుకంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు విజయాన్ని తన అన్న కాళ్ళకి నమస్కారం పెట్టినప్పుడు అప్పుడు చూసాం. ఆ తర్వాత నిన్న చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు లేఖ పట్ల ఆయన స్పందించిన తీరు కావచ్చు, అదేవిధంగా తన తండ్రి బర్త్డే సందర్భంగా 70 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా, నువ్వే మార్గదర్శి, నువ్వే మా హీరో నాన్న, నిన్ను చూసే మేము ఎదిగామని ఆ మాటలు ఏదైతే ఉన్నాయో కళ్ళు చెమరుస్తున్నాయి. అందరూ ఇలా ఉండాలి, తండ్రి కొడుకుల బంధం అంటే ఇలా ఉండాలనేది అందరూ చెప్తున్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.